హలో అండి. నిన్న ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని, ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా స్నానం కూడా చేసుకొని, నిన్న పూజ చేసిన పువ్వులన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసేసి, ఈరోజు అమ్మవారికి కొత్త పూలదండ వేసి, ఇంకా అలాగే ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అవతారం. అమ్మవారికి పులిహార ప్రసాదంగా పెట్టాము. ఇంకా మా పిల్లలు కూడా చక్కగా స్నానాలు అవి చేసి ప్రతిరోజు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పారానైతే పెట్టుకుంటున్నారు. ఇంకా దీపాలు కూడా మేమే వెలిగిస్తామని చెప్పి వాళ్ళు సరదా పడుతూ ఉంటే ఇంకా వాళ్ళే దీపం వెలిగించి నేను అష్టోత్తరాలు జస్ట్ చదువుతూ ఉన్నాను. వాళ్ళే పూజ చేస్తున్నారు. మా పిల్లలు చూస్తూ ఉంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా టైం వరకు పొద్దున్న లేవనే లేవరు. వీళ్ళ ఇంట్లో పూజ ఏదైనా చేస్తాము అని అంటే చాలు చక్కగా లేచి ఏమి ఏడవకన్నా బద్ధకం చూపించకన్నా బ్రష్లు స్నానాలు చేసేసి పూజ చేయడానికైతే రెడీగా ఉంటారు. ఇంకా పొద్దున పూజ అయిపోయింది. ఈవినింగ్ కూడా వినాయకునికి పూజ చేసి సాయంత్రం అమ్మవారికి రవ్వ కేసరి ప్రసాదంగా చేశాము. ఇంకా వాళ్ళు కూడా స్నానాలు చేసి అమ్మవారికి పూజ చేస్తున్నారు. ధూప దీప నైవేద్య నీరాజనాలతో సాయంత్రం అమ్మవారి పూజ కూడా చాలా చక్కగా జరిగింది. ఇంకా ఇలాగే ప్రతిరోజు చేయాలని కోరుకుంటూ అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.